హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నా బండికి స్టీరింగ్ మౌంట్ అది సరిగ్గా లేదు. తిప్పుతున్నప్పుడల్లా ఇట్లా వైబ్రేట్ అవుతుంది. అంటే కంఫర్ట్గా అనిపిస్తలేదు. అది చూడాలి దాని ప్రాబ్లం ఏముందనేది. ఒకసారి ఇప్పితే తెలుస్తుంది ఏంది ఇంతకు ఏం చేయాలి ఏం చేయొద్దని. ఒకవేళ దాన్ని ఏమన్నా చేయొచ్చు అనుకుంటేనేమో చేస్తే అయిపోతుంది. లేదనుకుంటే ఇంకా వేరేది తీసుకోవాలి. ఆల్రెడీ తీసుకున్న వేరేది ఒకటి ఇట్లా బయటకు వచ్చేదానిలాగా కాకుండా స్టీరింగ్కే ఫిక్స్ అయ్యేది ఉందిలే, కానీ అది సరిగ్గా దీనికి వస్తలేదు. ఈ క్రూజ్ కంట్రోల్స్ ఇవన్నీ ఉన్నందుకు ఇబ్బంది అవుతుంది కంట్రోల్ చేయడము. సో నేను ఇదైతే ఇప్పుకొచ్చిన. సో ఇది బాగానే తిరుగుతుంది, కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా షేక్ అవుతుంది. ఇంత షేక్ అవ్వకూడదు. ఇట్లా ఉందంటే ఇట్లానే ఉండాలి. మామ అంటే కొంచెమే షేక్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఇది ఇంత ఫ్రీమెంట్ ఉంది, ఇంత ఫ్రీమెంట్ ఉండకూడదు. చూద్దాం మరి దీని లోపల ఏంది ఇంత పెట్టేట పరిస్థితి, మనం ఏమైనా చేయడానికి అవుతుందా. ఇది ఇక్కడ యాక్చువల్గా 4 స్క్రూస్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు 4 స్క్రూస్ కనిపిస్తున్నాయి కదా. చాలా గట్టిగా ఉంది ఇది. యాక్చువల్గా ఇది నేను కొన్నది 2021లో కొన్నా. అప్పుడు ఫస్ట్ టైం 4-వీలర్లో గోవాకి వెళ్ళినప్పుడు ఇంకా అవసరం పడుతుంది అని చెప్పి తీసుకున్నప్పుడు ఇంకా అప్పటి నుంచి బాగా వాడినా. దాని తర్వాత మధ్యలో నా పాత బండికి ఇది వాడిన తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత తీసేసిన. మళ్ళీ తీసేసి వేరే తీసుకున్నా. అది మొన్నటి వరకు వాడినా నేను దాన్ని. యాక్చువల్గా అది వాడినంటే దాన్ని ఏం తీసేయలేదు. కారు సేల్ చేసినప్పుడు ఇంకా దాంతోపాటు వెళ్ళిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ అదే మోడలే తీసుకున్నాను. దీనికంటే వేరే మోడల్ అది. ఇది పెద్ద ఉంది కదా, ఇంత పెద్ద ఉండదు అది. యాక్చువల్గా ఇది ఏంటంటే స్టీరింగ్ ఫిట్ చేసినాక ఇట్లా పట్టుకునేది ఉంటుంది. ఇది అదేం పట్టుకునేది ఇట్లా ఏమి ఉండదు. జస్ట్ డైరెక్ట్ స్టీరింగ్కి ఇట్లా ఫిక్స్ అయిపోతుంది. మనం ఇట్లా పెట్టుకొని ఇలా వాడుకోవడమే. బాగుంది, అది కూడా మంచిగా ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ XUV 500కి అది అంత కంఫర్ట్గా అనిపిస్తలే నాకు. ఎందుకు అంటే దానికి స్టీరింగ్ కంట్రోల్స్ వచ్చినాయి కదా, క్రూజ్ కంట్రోల్స్ అవన్నీ ఉన్నాయి XUV 500కి. సో ఇంతకుముందు నా పాత బండికి ఏం లేకున్నాయి కాబట్టి సరిపోయింది అది. ఓకే, ఇందులో బేరింగ్ ఉంది. సో ఇది వైబ్రేషన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇట్లా చెప్తుంటే ఎందుకు వైబ్రేషన్ అవుతుందంటే ఇగో ఇంత ఫ్రీమెంట్ ఉంది. ఇది ఇంత ఫ్రీమెంట్ ఉండకూడదు అసలు. యాక్చువల్గా బేరింగ్ అంటే ఓన్లీ మధ్యది టైట్ పట్టుకొని పైది మాత్రమే ఇట్లా తిరగాలి, కానీ ఇక ఇంత ఉండొద్దు అసలుకి. అందుకోసం అని చెప్పేసి ఇది ఇట్లా షేక్ అవుతుంది. ఇట్లా తిప్పుతున్నప్పుడల్లా, స్టీరింగ్ తిప్పుతున్నప్పుడల్లా ఇట్లా షేక్ అవుతుంది. కాబట్టి ఇట్లా కావద్దు. ఫస్ట్ తీద్దాము. తీస్తే ఇది ఇట్లా ఖరాబ్ కావడం వల్ల దీనికి మొత్తం ఇది గీతలు పడిపోయినాయి. ఇట్లా స్మూత్గా ఉండాల్సింది ఏమైందంటే ఇట్లా మార్క్స్ వచ్చేసినాయి. అంటే ఇది కూడా తిరిగింది అన్నమాట. బేరింగ్ తిరిగింది దీనికి కూడా ఇదంతా స్మూత్ అయిపోయింది. యాక్చువల్గా మధ్యలోది తిరగకూడదు. అంటే తిరిగింది అంటే ఎప్పుడైతే బేరింగ్ ఖరాబ్ అయితేనే లోపల చెర్రలు అని ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, మీకు కనిపిస్తుందో లేదో, ఇది కిందికి పైనకి అవుతుంది. లోపల ఇది ఇట్లా కావద్దు. దగ్గర చూపిస్తుంది ఇట్లా. ఇది ప్రాబ్లం. యాక్చువల్గా సైజ్ వచ్చేసి 608ZN. 608ZN. నా దగ్గర ఆల్రెడీ బేరింగ్స్ ఉన్నాయి లేదా, నేను మా ఓడి స్కేటింగ్ బోర్డ్కి నేనే బేరింగ్లు ఫిట్ చేసిన. యాక్చువల్గా దీనికి బేరింగ్లు రాలేదు. ఈ బేరింగ్ నేనే ఫిట్ చేసిన, కొంచెం మంచిగా స్మూత్గా తిరుగుతుందని చెప్పి. ఇది 609, 608. ఓకే, ఇది 609 ఉంది. యాక్చువల్గా దీనికి వచ్చేసి 608, కానీ ఇదిగో ఇక్కడ 608 అని ఉంది.
నేను ఏం చేసిన అంటే దీన్ని 6 రేట్ 2 ఒకటేది అయితే ఇది ఇట్లా పెట్టినప్పుడు మరి చాలా ఫ్రీగా పోతుంది. ఇట్లా ఉండొద్దు, మరి ఇట్లా పడిపోవద్దు. ఇది ఎప్పుడైతే ఇట్లా బేరింగ్ పెట్టినప్పుడు ఇట్లా టైట్గా ఉండాలి. కాకపోతే ఇది ప్లాస్టిక్ కాబట్టి దీనికి పట్టుకున్నది. సో నేనే కావాలని చెప్పేసి 609 అంటే దీని తర్వాత సైజ్ తీసుకొని దీన్ని ఫిట్ చేసిన. ఎందుకంటే ఇది మళ్ళీ ఇట్లా ఫ్రీగా బయటకు పోవద్దు కాబట్టి. ఎందుకంటే ఇది తిరగాలనుకున్నప్పుడు మధ్యలో గట్టిగా పట్టుకోవాలి, అంటే ఆగిపోవాలి. మీరు గమనించినట్టయితే ఇది షేక్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇది షేక్ అవుతుంది. సో ఇది ప్రాబ్లము. సో నేను మళ్ళీ బయట పోయి తీసుకురావాల్సి వస్తుంది. ఇది కొనాలనుకుంటే, మొత్తం కొత్తది కొనాలనుకుంటే ఒక 200-250 అట్లా ఉంటుంది. కానీ ఇంకా దీంట్లో ఏముండదు పెద్ద ఖరాబ్ అయ్యేది. జస్ట్ ఎంతసేపు ఉన్నాయి ఇది ఒక్కటే. ఇది షాఫ్ట్ అంటారు దీన్ని, యాక్చువల్గా దీన్ని షాఫ్ట్ అంటారు. షాఫ్ట్ అంటే మీకు ఇది ఫ్యాన్లో కూడా ఇదే ఉంటుంది యాక్చువల్గా, అంటే సేమ్ ఇదే అని కాదు, ఇంత పెద్దగా ఉంటుంది అది. సో ఫ్యాన్కి కింది పక్క ఇట్లా ఓ బేరింగ్ ఉంటుంది, మళ్ళీ పై పక్క కూడా ఇట్లా ఇంకో బేరింగ్ ఉంటుంది. సో కింద మీద 2 బేరింగ్లు ఇట్లా ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఫ్యాన్ తిరిగేది ఉంటుంది కాబట్టి. సో ఇది షాఫ్ట్ యాక్చువల్గా. ఇది ఏదైతే బేరింగ్ దాంట్లో కూర్చుంటారో దాన్ని షాఫ్ట్ అంటారు. సో ఎంత ఫ్రీగా ఉంది చూడండి. ఇంత ఫ్రీ ఉండకూడదు అసలుకి, ఎందుకంటే లోపల చెర్రలు అరిగిపోయినాయి. అరిగిపోవడం వల్ల ఇంత ఫ్రీ అయింది ఇది. సో నేను బేరింగ్ తీసుకొచ్చి మారుస్తాను. అయితే బేరింగ్ నేను తీసుకొచ్చిన సేమ్ సైజ్ ఇది, ఇంత సేమ్ సైజే. సో 608 608 ఉంది. ఇది పాతది, కొత్తది. ఇది అయితే ఓకే, కానీ ఇది లూజ్ అయింది. ఇంత లూజ్ ఉండకూడదు, కొంచెం టైట్ ఉండాలి. యాక్చువల్గా అయితేనేమో దీన్ని లైట్గా మార్క్స్ పెట్టాలి ఇక్కడ. మార్క్స్ యాక్చువల్గా ఇది అంత వర్కౌట్ కాదు, కానీ కొంతవరకు ట్రై చేస్తున్నా. అయినా సరే లూజ్ అవుతుంది. అయితే ఇది 1 టైంకే పనిచేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ టైం ఖరాబ్ అయితే ఖచ్చితంగా మొత్తం ఇదంతా మార్చుకోవాల్సిందే. ఇంతకుముందు చెప్పింది కదా, అది ఇది జస్ట్ స్టీరింగ్కి మొత్తం ఇట్లా ఉండి ఇట్లా పట్టుకొని వాడతాము. ఇదేమో అట్లా కాదు, ఇది ఈ పక్కకు ఇట్లా స్టీరింగ్ రౌండ్ ఇట్లా ఉంటే ఈ పక్కకు వస్తుంది. నేను ఎట్లాగో ఫిట్ చేసేటప్పుడు చూపిస్తాను. అయితే ఇది ఇట్లా బాగుంటుంది, చాలా బాగుంటుంది. దీనికంటే ఇది బెటర్, ఇది ఎక్కువ కాస్టే. కాకపోతే నాకు ఈ XUV500గా క్రూజ్ కంట్రోల్స్ ఉండడం వల్ల రాలేదు. సో ఇది దారం దీనికోసం అంటే ఇది కొంచెం మనకు జస్ట్ ఇది తిరగకుండా, మధ్యలో తిరగకుండా టైట్గా ఉంటే చాలు. నేను దీనికి ఇప్పుడు ఇది చుట్టేస్తాను. ఈ దారం తర్వాత ఖరాబ్ కాదా అంటే పెద్ద ఏం ప్రాబ్లం లేదు. ఖరాబ్ అయినా అంటే ఇవి లోపలికి అయిపోయినా కూడా మళ్ళీ గట్టిగా ఉంటుంది. సో ఇది ఈ టైప్లో ఇట్లా గట్టిది లోపలికి ఉండాలి. ఓకే, నో మూమెంట్, అస్సలు మూమెంట్ లేదు. ఇంతకుముందు ఇదేమో టక శబ్దం వస్తుంది, ఇది అస్సలు మూమెంట్ లేకుండా అయిపోయింది. ఇది లాకు. ఇట్లా పెట్టి అయిపోయింది, లాక్ అయిపోయింది.
వీళ్ళైతే దీన్ని కూడా కొంచెం కాటేస్తారు అంటే వేసి దీనిలో కాటు పడదనుకుంటా, చూద్దాం. అసలు ఏం పడట్లేదు. స్టెయిన్లెస్ స్టీల్ ఇది, అంత ఈజీగా కాట్లు పడవు. దీనికి కాట్లు పడియచ్చు. మ్యాగ్నెట్ అయిపోయింది. లోపల కొన్ని క్రాస్ మార్క్స్ పెడుతున్నా టైట్గా ఇవ్వడానికి. ఇది లోపల తిరగట్లేదు, మధ్యలో ఒకటి తిరుగుతుంది. యాక్చువల్గా ఇది స్ప్రే దేనికోసం అంటే దీనికి స్ప్రే చేస్తే బాగుంటుంది. స్మూత్గా తిరుగుతుంది అన్నమాట. దీనికి పెద్ద యాక్చువల్గా గ్రీస్ పెడతారు, కానీ గ్రీస్ పెద్ద ఏం రిక్వైర్మెంట్ లేదు దీనికి. ఎందుకంటే ఈ సీల్ ఉంటే మాత్రం లోపల ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది దీనికి. ఇది ఒకటేసారి మళ్ళీ కొంచెం లైట్గా ఇట్లా అంటే టైట్గా పట్టుకుంటుంది, ప్లాస్టిక్ కాబట్టి. ఒకసారి ప్లేస్ అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిందంటే అంత టైట్గా కూర్చోదు. ఓకే, అంటే పెడుతున్నాం, అంత సేఫ్ ఫిక్స్ చేస్తున్నాం కాబట్టి కొంతవరకు మంచిగా పెట్టేస్తే ఇది యాక్చువల్గా ఐపాప్ అని చెప్పి బ్యాడ్జింగ్ ఉంది దీనికి. స్టీల్ రస్ట్ వచ్చింది దీనికి. స్టీల్ రస్ట్ అంటే గ్రీనిష్ అయిపోతుంది మొత్తం దీంట్లో. మన చేతికి చెమట ఏదైతే ఉంటుందో ఆ సాల్ట్ది, ఆ స్టీల్ పెయింట్ దాని మీద పోతే గ్రీన్ అయిపోతుంది. నేను చూస్తున్నట్టయితే ఎంత గ్రీనిష్లో ఉంది చూడండి. ఇదంతా ఎందుకు, కొత్తది తీసుకోవచ్చు కదా బ్రో అంటే, కొత్తది మళ్ళా 300 ఖచ్చితంగా మినిమం 300 అయితే ఉంటుంది. ఇది ఎంత తెలుసా, అంటే ఇందులో ఉన్నది కొత్తది 25 రూపీస్ అంతే. ఇంకొంచెం ఓపిక, మహా అంటే కరెక్ట్ చేయాలంటే 1 గంట సేపట్లో అయిపోతుంది. ప్లాస్టిక్ కదా, పెద్ద గట్టిగా ఫోర్స్ చేస్తుంది మళ్ళీ.
ఇది ఎక్కువ టైట్ చేస్తలేను, ఎందుకంటే ఆ ప్లాస్టిక్ థ్రెడ్స్ ఉంటాయి కదా దానికి. మళ్ళీ ఒక్కసారి పోయిందంటే మాత్రం ఇంకా ఎంత చేసి కూడా వేస్ట్ అయిపోతుంది. జస్ట్ టైట్ ఉంటే చాలు, దాని నుంచి పెద్ద నష్టం ఏం లేదు. లూజ్ ఉన్న పెద్ద ఫరక్, లూజ్ అంటే పెద్ద మామూలు లూజ్ అని కాదు కానీ బేసిక్ టైట్. అయిపోయింది. ఇప్పుడు అంతకుముందంత అయితలే చూడు, టైట్గా ఉంది ఇది. ఓకే, ఇది ఇంతకుముందంత ఫ్రీగా తిరుగుతలేదు, ఇప్పుడు కొంచెం టైట్ ఉంది. అంటే స్టీరింగ్ ఉన్నప్పుడు టైట్గానే తిరగాలి, ఇట్లా తిరిగినప్పుడు కొంతవరకు గ్రిప్ మంచిగా ఉంటుంది అనమాట. సో ఇది ఇక్కడ అయిపోయింది. సో ఇప్పుడు మనం కార్కి ఫిట్ చేసేద్దాము. చేస్తే ఇది నాకు 400 పడినట్టుంది. బాగుంది, ఇది కూడా మంచిగా ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ నా బండికి ఎందుకు వర్కౌట్ అవుతలే అంటే స్టీరింగ్ కొంచెం టైట్ ఉంది, బండికి షాక్ అబ్జర్వ్స్ కొంతవరకు వీక్ అయినాయి. సో అందుకోసం అని చెప్పేసి వెయిట్ అంతా టైర్ల మీద పడ్డది. కాబట్టి ఇది తిప్పాలంటే ఇది పైన రబ్బరు, ఇది లేచి వస్తుంది ఇట్లా, అది ఫ్రీ అయిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది, తొందరగా ఖరాబ్ అయిపోతుంది. కొద్ది రోజుల వరకు తీసి పెట్టేసి అయితే ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి కదా, ఈడ ఫిట్ చేసుకుంటే బాగుంటుంది. ఈడ ఫిట్ చేస్తే మంచిగా ఉంటుందిలే, కానీ ఈడ ఇట్లా బోల్డ్గా ఉన్నందుకు సరిగ్గా వస్తలేదు. ఈడ ఫిట్ చేసుకోవాలంటేనేమో ఈడ రాదు, సెట్ అవ్వదు, ఓన్లీ ఇక్కడ మాత్రం అవుతుంది. సో దానిది ఇది ఇట్లా రింగ్లోకి తగులుతుంది స్టీరింగ్ వికెట్ తిప్పేటప్పుడు. ఇది కొంచెం పైకి ఉంది. ఇది స్టీరింగ్కి లూజ్ అవుతుంది, అందుకోసం అనేది. ఇవి ఏవైతే ఇవి యాంగిల్ లాక్కున్నా ఇవి పైనకి పెట్టాలి, ఎందుకంటే దాంట్లో లాక్ అయిపోతుంది. స్టీరింగ్కి వచ్చేది బేరింగ్ దగ్గర ఉండేది.
సో ఇంతే అండి, సింపుల్. బాగుంది, ఇప్పటికి మంచిగా ఉంది. ఇది మళ్ళీ ఇప్పుడు కొనాలంటే 300 250 నుంచి స్టార్ట్ అయితే 300 350 వరకు కూడా ఉంటుంది. అంటే ఇంకా చాలా ఉన్నాయిలే, 900 అట్లా అవుతుంది. కానీ అవసరం లేదు స్టీరింగ్ దానికి, కానీ మెయిన్ స్టీరింగ్ ఇంపార్టెంట్ కదా. అంటే దీని గురించి తెలిసిన పెద్ద అంతేం ఖర్చు పెట్టారు. ఓకే, బాగుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాగుంది, మంచిగా ఉంది. ఇప్పుడు ఇది ఇంకొంచెం టైట్ చేయాలి, అంటే ఇది సరిపోవట్లేదు. ఇప్పటికైతే నడుస్తుంది.